ఆమ్ ఆద్మీ పార్టీకి నిషేధిత ఉగ్రవాద సంస్థ నుంచి ఫండింగ్ జరిగిందా? లోక్సభ ఎన్నికల వేళ దేశ రాజకీయం ఈ ప్రశ్న చుట్టే తిరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత గురుపత్వాన్ సింగ్ పన్ను నుంచి ఓ వీడియో విడుదలైంది. ఆ వీడియో సారాంశం ఆమ్ ఆద్మీ పార్టీకి $16 మిలియన్ నిధులు ఇచ్చామని చెప్పడం. ఇప్పుడు ఆ వీడియోనే కేజ్రీవాల్ను ఎన్ఐఏ విచారణ వరకు తీసుకువెళ్లబోతోంది. అదే వీడియో ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఎందుకు లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత వైరల్ అయిన పన్ను వీడియోలో ఏముంది? ఆమ్ ఆద్మీకి సిక్కీ ఫర్ జస్టిస్ సంస్థ నిజంగా ఫండింగ్ చేసిందా? అదే నిజమైతే $16 బిలియన్ ఆమ్ ఆద్మీకి ఎందుకు ఇచ్చినట్లు? ఈ వ్యవహారం ఎన్ఐఏ విచారణలో ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఢిల్లీ సీఎంకు లిక్కర్ స్కామ్కు మించిన చిక్కులు తప్పవా? కేజ్రీవాల్కు ఖలిస్తానీవాదులతో నిజంగా లింకులున్నాయా? కేజ్రీవాల్పై ఎన్ఐఏ యాక్షన్తో బయటపడే సంచలనాలు ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ వర్సెస్ ఈడీ బెయిల్ ఆట కంటిన్యూ అవుతోంది. ఈ ఆటలో మరోసారి ఆమ్ ఆద్మీ అధినేతకు బెయిల్ నిరాకరణే ఎదురైంది. ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రచారం చేయాలన్న కేజ్రీవాల్ ఆశలు నెరవేరలేదు. అయితే లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రికి బెయిల్ దొరక్కపోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ అధినేతకు అసలు కష్టాలు ముందే ఉన్నాయి. ఈడీ, సిబిఐని మించి సీన్లోకి ఎన్ఐఏ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజా పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే మోస్ట్ బోర్నింగ్ ఇష్యూ. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి నిధులు అందుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కేంద్ర హోంశాఖకు సిఫారసు చేశారు. ఈ మేరకు గవర్నర్ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. దేవేంద్రపాల్ భుల్లార్ను విడుదల చేయడంలో సహకరించేందుకు గాను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తీవ్రవాద ఖలిస్తానీ గ్రూపుల నుంచి 133 కోట్ల మేర ఫండింగ్ వచ్చిందనే ఫిర్యాదు గవర్నర్కు అందిందని లేఖలు పేర్కొన్నారు. ఫిర్యాదుదారు సమర్పించిన ఎలక్ట్రానిక్ ఆధారాలపై ఫోరెన్సిక్ పరీక్షతో పాటు దర్యాప్తు జరపాలని సక్సేనా లేఖలు కోరినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. దీనంతటికీ కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టు తర్వాత వైరల్ అయిన ఓ వీడియోనే. 2014 ਤੋਂ ਲੈ ਕੇ ਅੱਜ ਤਾਈਂ $16 ਮਿਲੀਅਨ ਖਾਲਿਸਤਾਨੀ ਪੱਖੀ ਧਿਰਾਂ ਨੇ ਦਿੱਤਾ। ਇਹ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀ ਸਰਕਾਰਾਂ ਬਣਾਉਣ ਨੂੰ ਪ੍ਰੋਫੈਸਰ ਦਵਿੰਦਰਪਾਲ ਸਿੰਘ ਭੁੱਲਰ ਕਿਉਂ ਨਹੀਂ ਛੱਡਿਆ? ਕਿਉਂ ਖਾਲਿਸਤਾਨ ਰੈਫਰੈਂਡਮ ਤੇ ਸੰਘਰਸ਼ ਕਰਨ ਵਾਲਿਆਂ ਦੇ ਉੱਤੇ ਕੇਸ ਝੂਠੇ ਪਾਏ ਗਏ? ਕਿਉਂ ਭਾਈ ਅਮਰਤਪਾਲ ਸਿੰਘ ਹੋਰਾਂ ਤੇ ਐਨਐਸਏ ਲਾ ਕੇ ਡਿਬੜੂਗੜ੍ਹ ਭੇਜਿਆ ਗਿਆ? ఈ వీడియోనే ఢిల్లీ సీఎం కు లిక్కర్ స్కామ్ కు మించిన కష్టాలు మోసుకురాబోతోంది. ఈ వీడియోను బేస్ చేసుకునే వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి అశు మోంగియా నుంచి ఏప్రిల్ 1న వికే సక్సేనాకు ఫిర్యాదు అందిందని హోంశాఖకు రాసిన లేఖలో ఎల్జీ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. 2014-2022 మధ్య ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ 133 కోట్ల నిధులు అందుకున్నదని ఆరోపిస్తూ ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను విడుదల చేసిన ఈ వీడియోను ఫిర్యాదుదారు ప్రస్తావించారని లేఖలో తెలిపారు. ఫిర్యాదుదారు ఆరోపణల తీవ్రత నేపథ్యంలో ఈ అంశంపై ఎన్ఐఏతో సమగ్ర దర్యాప్తునకు ఎల్జీ సిఫారసు చేశారని అందులో పేర్కొన్నారు. 2014 కెనడా, అమెరికా పర్యటనలో ఆప్ అధినేత పలువురు ఖలిస్తానీ నేతలతో అంతర్గత చర్చలు జరిపారని, ఆ సమావేశాల్లో భుల్లార్ను విడుదలయ్యేలా చూస్తామని వాళ్లకు హామీ ఇచ్చారని ఎల్జీకి చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఎందుకు ఎవరి దేవేంద్రపాల్ భుల్లార్? దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్. ఇతను ఖలిస్తానీ సానుభూతిపరుడు. ఖలిస్తానీ ఉద్యమకారులతో కలిసి చాలా కాలంగా అండర్ గ్రౌండ్ లో ఉంటూ పనిచేస్తున్నాడు. అయితే పంజాబ్లోని లుధియానాలో కెమికల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిన భుల్లార్ 1993లో ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ముద్దాయిగా తేలాడు. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం ప్రజల్లో భయకంపం సృష్టించి రాజకీయ పార్టీల్లో అలజడి రేపి అనుకున్నది సాధించడమే ఖలిస్తానీ వేర్పాటువాదుల లక్ష్యం. అందులో భాగంగానే 1993లో ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆఫీస్ ముందు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆనాటి ఘటనలో 9 మంది చనిపోయారు, 30 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. టాడా కోర్టు భుల్లార్ను దోషిగా తేల్చింది. 2001లో భుల్లార్కు మరణశిక్ష విధించింది. మరోవైపు కేసు విచారణలో భాగంగా 2014లో భుల్లార్ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్చింది కోర్టు. ఆ తర్వాత అతన్ని విడుదల చేయాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యవహారం సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలోనే సీన్లోకి కేజ్రీవాల్ ఎంటర్ అయ్యారనేది పన్ను చేసిన ఆరోపణ. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న టైంలో, అంటే 2014లో కేజ్రీవాల్ ఖలిస్తాన్ సిక్కు నేతల్ని న్యూయార్క్ లో కలిశారట.
ఢిల్లీలో రాబోయేది తమ సర్కారే అని, తమ పార్టీకి భారత్లో అనుకూలమైన వాతావరణం ఉందని కేజ్రీవాల్ ఎంతో నమ్మకంగా చెప్పాడట. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పవర్లోకి వచ్చిన 5 రోజుల్లో భుల్లాను విడుదల చేస్తానని ప్రామిస్ చేశాడట కేజ్రీవాల్. పన్ను ఆరోపణల ప్రకారం ఆ ప్రామిస్ చేసి ఇప్పటికి 9 ఏళ్లవుతోంది. అందుకే మన మధ్య ఒప్పందం ఏంటి, మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంలో అర్థం ఏంటి అంటూ వీడియోలో ప్రశ్నించారు పన్ను. తాము ఆమ్ ఆద్మీకి చెల్లించింది ఖలిస్తాన్ ఉద్యమ సంస్థ నిధులని, ఆ డబ్బు తీసుకున్న మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తీవ్రమైన స్వరంతో హెచ్చరిస్తున్నారు. గురు పత్వంత్ సింగ్ ఇప్పుడే ఈ వీడియో ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకే వస్తే, కేజ్రీవాల్తో ఒప్పందం చేసుకున్న అతని మీద ఖలిస్తాన్ నేతలు నమ్మకాన్ని కోల్పోయారని, వారితో పని జరిగే అవకాశం లేదని తేలడంతోనే కావచ్చనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు మరికొన్ని అవినీతి ఆరోపణలు రావడంతో కేజ్రీవాల్ కథ ముగిసిపోయిందనే నిర్ణయానికి వచ్చే తాము ఇచ్చింది తిరిగి ఇచ్చేయాలనే డిమాండ్ చేస్తుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఆప్ తీవ్రంగా రియాక్ట్ అయింది. బీజేపీ సూచన మేరకు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మరో కుట్ర జరుగుతోందని ఎదురుదాడి మొదలుపెట్టింది. ఎల్జీ సక్సేనా అధికార బీజేపీకి ఏజెంట్ గా మారారని తీవ్ర విమర్శలు చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి కుట్రలే చేశారని ఆరోపిస్తోంది. इंडिया गठबंधन चुनाव जीत रहा है, दिल्ली के 7 सीटों पर भाजपा बुरी तरह से हार रही है, इसलिए फिर उन्होंने एक नया षड्यंत्र, पहले उन्होंने सोचा कि अरविंद केजरीवाल को घोटालेबाज बना करके जेल में डाल देंगे, उल्टा हो गया, पूरी दिल्ली खड़ी हो गई अरविंद केजरीवाल के साथ। अब एक नया षड्यंत्र किए हैं। अब इस नए षड्यंत्र का जवाब 25 मई को दिल्ली के लोग अपनी वोट की ताकत से देंगे। एलजी साहब का क्या है, एलजी साहब को तो ऊपर से एजेंट हैं भाजपा के, जो बटन दबती है वो बोल देते हैं, उस पर साइन कर देते हैं, नहीं करेंगे तो हटा दिए जाएंगे। మరోవైపు ఆమ్ ఆద్మీ ఆరోపణలను బీజేపీ సైతం అంతే ధీటుగా తిప్పికొడుతోంది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీకి ఖలిస్తానీ సానుభూతి పరులతో బలమైన సంబంధాలు ఉన్నాయనడానికి పన్ను వీడియో ఉదాహరణ అంటూ విరుచుకుపడుతోంది. ऐसे संगठन से अरविंद केजरीवाल जी ने क्यों फंडिंग ली और क्या क्या उनसे वादे किए इस फंडिंग के खिलाफ, ये भारत के एक देशद्रोह का मुकदमा है। और आज लेफ्टिनेंट गवर्नर साहब ने जो आदेश पारित करके कहा है एनआईए की इंक्वायरी होनी चाहिए, हम ये मानते हैं अब दूध का दूध और पानी का पानी होगा, और यह भी स्पष्ट हो जाएगा कि अरविंद केजरीवाल जी के पास इतने करोड़ों रुपया जो आया और गुरपत्वंत सिंह पन्नू ने किस किस से पैसा इकट्ठा किया। ఆమ్ ఆద్మీ బీజేపీ మాటల యుద్ధాన్ని పక్కన పెడితే ఎన్ఐఏ ఎంట్రీ తర్వాత ఏం జరుగుతుందన్నదే అసలు ప్రశ్న. ఆమ్ ఆద్మీకి నిజంగా 6 ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఫండింగ్ అందినట్టు తేలితే మాత్రం ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కు అసలైన కష్టాలు మొదలైనట్టే.